నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఎన్నికలు అయిపోయాయి, అన్నీ నెమ్మదిగా ఎవరి కార్యక్రమాలు వారు చేసుకోవడానికి సమాయత్తమై ఉన్నారు. అయితే ఈ రివ్యూ సిస్టంలో మొన్న జగన్ గారి దగ్గర నుంచి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఊడిపోయింది అని సమీక్ష చేసి దాని మీద ఒక వీడియో బాగా వైరల్ అయింది. దాంట్లో ఆయన అనేది ఏంటంటే, అంటే మనం ఒక విధంగా చెప్తే అహం పోలేదు అని అంటాం కదా, అట్లాగా ఆయన ఇంకేముంది, ఇంకో 5 ఏళ్ళు ఆగితే మళ్ళీ మనమే రావచ్చు అనేటువంటి ధీమాతో వాళ్ళందరికీ అడ్రస్ చేయడం అదంతా జరుగుతుంది. అట్లాగా ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఏమైనా అంతరార్థం ఏమైనా ఉందా? చేయగలడా, మళ్ళీ పైకి రాగలడా? దీని మీద మీ కామెంట్. సమీక్ష చేసుకున్నవాడెవడో అట్లా మాట్లాడు. ఇది సమీక్ష చేసుకొని వ్యక్తి మాట్లాడేటటువంటి విధానం. ఇంత పెద్ద డిఫీట్ అంటే అది సాధారణమైంది కాదు. ప్రజలు ఇచ్చినటువంటి డిఫీట్ అయితే చేసినటువంటి అన్ని తప్పులకు ఇదే మా సమాధానం అన్న లెవెల్లో ఇచ్చారు. లేకపోతే 10 అనేది ఎవరూ అనుకోలేదు. ఫ్రాంక్లీ మనం కూడా డిస్కషన్లో 60-70లోనూ ఉంటాడు అనుకున్నామే, కానీ ఇంత దారుణంగా ఓడిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుంటాడు. సో అటువంటి డిఫీట్ వచ్చిన తర్వాత ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయంలో ఆత్మ వంచనకు పాల్పడుతున్నాడు జగన్ గారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అధికారం మంది అంటే అసలు ప్రజల గురించి ఏమనుకుంటున్నాడు? చాలా చాలా తక్కువ అంచనా వేస్తున్నాడని అనిపిస్తున్నది. ఇది చెప్పిన తర్వాత ఇంకో విషయం కూడా ఉంది. అట్లా జరిగిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక డిస్కషన్ చేసాము, చాలా వైరల్ అయింది. జగన్ గారు గెలిస్తే దురదృష్టవంతుడు, ఓడిపోతే అదృష్టవంతుడు అని ఒక డిస్కషన్ చేశాం. ఇప్పుడు అది ఒక రకంగా లేటర్ డేట్ అడ్వాంటేజ్ కావచ్చు, బట్ దాని అర్థం ఇట్లా మాట్లాడాలేం కాదు. అది ఏంటంటే బేసిక్గా ప్రతి ప్రభుత్వాలు ఓవర్ స్ట్రెచ్డ్ బడ్జెట్స్లో ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అది. దాని మీద ఇబ్బడి ముబ్బడిగా వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి. ఆయన చేసిన వాగ్దానాలే బడ్జెట్లు భరించలేని వాగ్దానాలు. 2 ఏళ్ల కొలాప్స్ కావాల్సిన ప్రభుత్వం 5 ఏళ్ళు ఎట్లా నెట్టకొచ్చాడు అని ఆశ్చర్యపోతూ ఉన్నాం. నాలాంటి వాళ్ళు ఎప్పుడో కొలాప్స్ కావాల్సింది. ఆ నిండు బండి మీద ఒక తట్ట కాదు, మళ్ళా అంత బండి మొత్తం పేడేస్తే ఇక బండి ఎక్కడికి పోతుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఆ స్టేజ్లో ఉన్నాయి. దాని మీద మళ్ళీ అది పెంచి ఇది పెంచి పెన్షన్ పెంచి ఏప్రిల్ నుంచి ఇచ్చి ఉద్యోగస్తులకు ఇది ఇస్తామని అది ఇస్తామని ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎంత గవర్నమెంటు అకామిడేట్ చేసుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ మీద ఆధారపడి ఉన్నా, వాళ్ళ 40 లక్షల కోట్లు 45 లక్షల కోట్ల బడ్జెట్లో 1 లక్ష కోట్లు అయితే తీసి ఇవ్వలేరు కదా వీళ్ళకు. వాళ్ళకు చాలా అవసరాలు ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి కదా. మార్జినల్ అడ్జస్ట్మెంట్స్ చేస్తారు, కొంత లోన్ రైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, బట్ రావు. అప్పుడు ఏమవుతుంది? అంత దీని మీద అంటే అప్పుడు ఇంకా ఆయన గొప్పతనం కాదు, అదేమీ ఆయనను నమ్మి ఆయన్ను ఆదరించి చేయకపోవచ్చు. 5 ఏళ్ల తర్వాత ఇటు నుంచి అటుకు స్వింగ్ వచ్చిన ఆశ్చర్యం లేదు. కానీ దాని మీద అంత కాన్ఫిడెంట్గా మాట్లాడటం అనేది ఆయన ఆత్మవంచనే అవుతుంది. అసలు ఈరోజు ఆయన చేసుకోవాల్సిన సమీక్ష అంటే మనిషి మారడు అనేదానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఈరోజు ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయినానంటే ఇందా మనం చెప్పుకున్న చాలా కారణాలకు అన్నింటినీ మించిన కారణం ఆయన పర్సనాలిటీ కారణం. పర్సనాలిటీగా అందరినీ ఎలిమినేట్ చేసుకోవటం, మూర్ఖంగా ముందుకు పోవటం, దేంట్లోనూ ఆఫీసర్లకు కన్సల్ట్ చేయకపోవటం, తను అనుకున్నదే జరగాలని మంకుపట్టుగా ముందుకు పోవటం, ఇవన్నీ కారణాలు. దీనిని అనలైజ్ చేసుకొని ఫీడ్బ్యాక్ చేసుకొని పర్సనాలిటీ ట్రేట్స్ మార్చుకోకపోతే రావటం పోవటం అటుంచి వస్తే ఇంకా పెద్ద డిజాస్టర్ అవుతాడు.
ఇప్పుడే డిజాస్టరు. 5 సంవత్సరాల అరాచక పాలననే మనం చాలుతాడో అనుకున్నాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ అరాచకానికి డబల్ అరాచకం అవుతుంది. కానీ అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎందుకనంటే ప్రజలు తెలుసుకున్నారు, మరి ఇది దారుణమైన పాలన సాగింది, దోపిడీ అన్ని రంగాల్లో జరిగింది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా భ్రష్టు పట్టింది. సో ఇటువంటి ట్రాక్ రికార్డ్తో ఏదో నేను అమానాలకి ఇది ఇచ్చాను, వాళ్ళకి ఇది ఇచ్చాను, డీబీటీ ఇట్లా అమలు చేశాను అంటే, డీబీటీ అమలు చేయడం అంటే డీబీటీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమలు చేసింది. డీబీటీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాలెన్స్డ్గా అమలు చేసింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాను. ఇంబ్యాలెన్స్డ్ డీబీటీ నీకేమి ఫలితాలు ఇవ్వదు. ఎస్, డీబీటీ వరకు ఆయనకు మనం ఇది ఇవ్వాల్సిందే. ఎందుకంటే అంతకుముందు స్కీమ్స్లో డిస్క్రిమినేషన్ ఉండేది. మన వాడికి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. యూనివర్సల్ డీబీటీ ఒకటి అమలు చేశాడు. బట్ ఇక్కడే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమలు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అసలు డీబీటీ ఈ 2014 నుంచి ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ వెల్ఫేర్ మెషర్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదలెట్టింది. కిసాన్ సమృద్ధి అది దాని కింద డైరెక్ట్గా ఫార్మర్స్కి వేయటము, మిగిలిన పెన్షన్స్ ఇవ్వటం, వీటన్నిటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా వాటిలో డీబీటీని ఉపయోగం. అదే సిస్టమ్ని ఈయన వాడి దాని ప్రకారంగా అఫ్కోర్స్ కొంత వెసులుబాటు తెచ్చుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చి కాన్స్టిట్యుయెన్సీస్ని బిల్డప్ చేసుకొని ఇంకా వీటితో అయిపోతుంది, నేను గెలుస్తాను అనుకున్నాడు, గెలవలేదు. సో ఇప్పుడు గెలవకపోవటానికి కావాల్సిన కారణాలు, ఎంత లాలెస్నెస్ పెట్టాము, ఎట్లా ఇన్స్టిట్యూషన్స్ని మిస్యూజ్ చేసాము, ఎంత కరప్షన్ చేసాము, ఇప్పుడు యాక్చువల్గా అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈయనకు. ఇప్పుడు డిగ్గింగ్ మొదలు పెడితే ఇప్పుడు అదే బివరేజెస్ దాంట్లో ఆల్రెడీ ఒక పెద్ద కేసు అవుతున్నది. తప్పకుండా గనుల్లో ఒక పెద్ద కేసు అవుతుంది. ఇంకా చాలా విషయాలు అవుతాయి. ఇవన్నీ మెడకు చుట్టుకుంటాయి, ఇవన్నీ పోయేవి కావు. అండ్ ఎక్స్పెడిషన్స్గా డిస్పోజ్ అయితే ఈయన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. ఆల్రెడీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న కేసులు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని ఇంత బ్యాక్గ్రౌండ్లో సమస్యలన్నింటినీ పెట్టుకొని అంత కాన్ఫిడెంట్గా ప్రజలకి ఇంకేమి ఛాయిస్ లేదు నేను తప్పితే అన్నట్టు మాట్లాడటం ఒక రకంగా సరైన విధానం కాదు. యాక్చువల్గా ఇదే మన రాష్ట్రానికి పట్టిన శని. మూడో ప్రత్యామ్నాయం లేకపోవటం, మూడో ప్రత్యామ్నాయం డెవలప్ కాకపోవడంతో 2 కుల కుటుంబ వారసత్వ రాజకీయాలతో ఈ రాష్ట్రం నలిగిపోతూ ఉన్నది. ఎప్పటికీ దీనికి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మోక్షం వస్తుందో చూడాలి. రాకపోతే అది రాష్ట్రానికి చాలా దెబ్బతీస్తుంది, 2 రకాల కూడా. మంచి విశ్లేషణ చేశారండి. నమస్కారం. థ్యాంక్ యూ.